నిజంగా కావేరి కలిపిందంటావా? ఇంకెవరు కలుపుతారు? నీ పెళ్లి ఆగిపోవాలని కోరుకుంటుంది కావేరియే కదా, అందుకే నీ చేతులు బొబ్బలెక్కేలా చేసింది. అయినా నువ్వు నేను విలంసం కాబట్టి కాఫీలోనో టీలోనో ఏదో ఒకటి కలుపుతాం. తను హీరోయిన్ కదా, తను ఇలా చేయచ్చా? పద, ఎందుకిలా చేసిందో అత్తయ్య ఎదురుగానే అడుగుదాం. కావేరి అంతా చూద్దాం. పద. ఏమైంది యమజ? చూడండి అత్తయ్య, చూడు బాబా, నా చేతులు ఎలా అయిపోయాయో. ఏం జరిగింది యమజ? అంత ఈ కావేరి చేసిన నిర్వాకం. గోరింటాకులో ఏవో కలిపి నా చేతికి పెట్టింది. అందుకే ఇలా ర్యాషెస్ వచ్చేసాయి. ఏం కావేరి, ఇక నువ్వు మారవా? అత్తయ్య, నేనేం చేయలేదు. నన్ను అత్తయ్య అని పిలవు. సరేనండి బోనమ్మగారు, ఆ గోరింటాకు తెచ్చింది నేను కాదు, అలా తీసుకొచ్చి నాకిచ్చింది. ఇది మరీ బాగుంది. ఇచ్చేవాణ్ణి చూస్తే చచ్చేవాడు కూడా లేస్తాడని ఇంట్లో ఏం జరిగినా నన్నే అంటారేంటి? ఆ మెహందీ ప్యాకెట్స్ తెచ్చింది నేనే, కాని తర్వాత కావేరి దానిలో ఏదైనా కలిపుండొచ్చు కదా. అలా ఏదో కలపాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? ఉంది. ఈ పెళ్లి జరగటం నీకిష్టం లేదు, అందుకే ఇలా చేశావు. నేను నీకు ముందే చెప్పాను యమజ, పెళ్లి జరుగుతున్నప్పుడు కావేరి ఇక్కడుంటే ప్రాబ్లమ్స్ వస్తాయని. నువ్వే నా మాట వినలేదు. తప్పే చేశాను అత్తయ్య, కావేరిని ముందే పంపించేయాల్సింది. కావేరి, ఏంటిది? అర్జున్ బాబు, నిజంగా నాకేం తెలీదు. అలా ఇచ్చిన మెహందీ ప్యాకెట్స్ నేను ఉపయోగించాను. ఇదిగో నేను తెచ్చిన మెహందీ ప్యాకెట్స్ చూడండి, చూడండి. షాప్ వాడు మంచి కంపెనీ అని చెప్పాకే నేను తీసుకున్నాను. నేనసలే చూసి రమ్మంటే కాల్చొచ్చే టైపు. మోసపోవడం మా ఇంట వంట లేదు. ఇప్పుడు చెప్పు కావేరి, నా వల్లే ఇదంతా జరిగింది అన్నావుగా. ప్రాబ్లం నేను తెచ్చిన ప్యాకెట్లో లేదు, నువ్వే దాంట్లో ఏదో కలిపావు. ప్రాబ్లం ప్యాకెట్లోనే ఉందలా? మంచి కంపెనీ చూసి తీసుకుంటే సరిపోతుందా? ఎక్స్పైరీ డేట్ చూడొద్దా? ఈ డేట్ చూడండి అర్జున్ గారు, ఇది ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. అవును, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అంటే జరిగిన దాంట్లో కావేరి తప్పేం లేదు. నాకో విషయం అర్థం కావడం లేదు అర్జున్ గారు. ఈ ఇంట్లో తప్పు ఒకళ్ళు చేస్తే శిక్ష ఇంకొకళ్ళకేస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా యమజ కావేరి మీద నిందలు వేస్తూ నానా గొడవ చేసింది. మీ అమ్మగారు కూడా యమజనే సమర్థిస్తూ కావేరినే తప్పు పట్టారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఏంటి యమజ ఇది? మాట అనే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. కావేరికి సారీ చెప్పు. అర్జున్, జరిగిన దాంట్లో యమజ తప్పేమీ లేదు. తనిక్కడ విక్టిమ్ మాత్రమే, విలన్ కాదు. మెహందీ వల్లే తన చేతులు బొబ్బలెక్కాయన్నది నిజం. మెహందీ ప్యాకెట్స్ అలా తీసుకొచ్చినా వాటిపైన డేట్ కావేరి చూసుకోవద్దా? అన్నిటికీ కావేరిని అనకండి మేడం, ఇందులో తన తప్పేం లేదు. అనని మైసమ్మ, ఇంకా ఎన్ని నిందలని రాళ్లు వేస్తారో వేయనివ్వు. ఇప్పటికే ఆ రాళ్లతో నా గుండెలో పెద్ద పర్వతమే తయారైపోయింది.
ఇప్పుడు నేను కావేరికి సారీ చెప్పకపోతే అర్జున్ దృష్టిలో బ్యాడ్ అయిపోతాను. సారీ చెప్పేస్తే పోలా? సారీ.